నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. సంక్రాంతి సందర్భంగా రైలు ప్రయాణికులతో విశాఖలోని రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. విశాఖ రైల్వే స్టేషన్లో సాధారణ రోజుల కంటే 3 రెట్లు తాకిడి పెరిగింది. విశాఖ మీదుగా పక్క జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు గోపాలపట్నం రైల్వే స్టేషన్ను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో సంక్రాంతి పండుగకు పిల్లా పాపలతో సొంత ఊళ్లకు చేరుకునేందుకు ప్రయాణికులు రైల్వే స్టేషన్ చేరుకుంటున్నారు. రైళ్లన్నీ రద్దీగా ఉండటంతో చిన్నపిల్లలతో ప్రయాణం చేసేందుకు వారంతా నానా అవస్థలు పడుతున్నారు. 2-3 నెలల క్రితం రిజర్వేషన్లు చేసుకున్నప్పటికీ ఫలితం లేదని, రిజర్వేషన్ బోగీలు కూడా అన్రిజర్వ్డ్ బోగీలుగా కనబడుతున్నాయన్న ప్రయాణికులతో మా వైజాగ్ ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. సంక్రాంతి సందర్భంగా సొంత ఊళ్ళకు వెళ్లే వాళ్ళకి పండగ కలకలాడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూసుకుంటే విశాఖకు సంబంధించినటువంటి రైల్వే స్టేషన్లో ఉన్నాం. రైల్వే స్టేషన్ల పరిస్థితి చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా సొంత ఊళ్ళకు వెళ్లేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అలాగే కుటుంబ సభ్యులంతా కూడా విశాఖ రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్స్ కోసం అయితే వేచి చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విశాఖ జిల్లాలో నుంచి దాదాపుగా అన్ని రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుంచి రైళ్లు అయితే వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖకు సంబంధించి ప్రత్యేక రైళ్లన్నీ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. చిన్నారులు వారి తల్లిదండ్రులతో పాటు విశాఖ రైల్వే స్టేషన్కి వచ్చి వారు వెళ్ళేటటువంటి ట్రైన్స్ కోసం అయితే వేచి చూస్తున్న పరిస్థితి. చెప్పండమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విశాఖపట్నం అండి. ఎక్కడ వెళ్తున్నారు? మేము మళ్ళీ ఇచ్చాపురం వెళ్తున్నాం. అంటే రిజర్వేషన్ ఏం చేసుకున్నారా? చేసుకున్నామండి. S2లో చేసుకున్నాం. S2లో చేసుకున్న జనరల్ విన్నా ఒకేలా అనిపిస్తుంది మాకైతే. అదేంటమ్మా అలా అంటారు? పండగ అంతే, పండగ వాతావరణం కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకు అనవసరంగా చేసామనిపిస్తుంది. ఇప్పుడు అలానే ఉంది మాకు. ఇప్పుడు ఒక ట్రైన్ మిస్ అయిపోయి ఇప్పుడు ఇంకో ట్రైన్కి వెళ్ళాల్సి వస్తుంది. అంటే కొన్ని ప్రత్యేకమైన రైల్స్ కూడా ఏర్పాటు చేసినట్లుగా రైల్వే శాఖ చెప్తుంది. ఏమో తెలియదండి, మాకైతే ఇంటర్సిటీలోనే మేము వెళ్తున్నాం. అమ్మా, మీరు చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడికి వెళ్తున్నారు? మేము గాజువాక నుంచి వచ్చాము. మేము ఇచ్చాపురం వెళ్తున్నాము. అంటే పండగ సెలవులకు వెళ్తున్నారు? సెలవులకి వెళ్తాం. పిల్లలు పండగ సెలవులు కదా, వెళ్తున్నాం అంతే. ఎన్ని గంటలకు వచ్చారు ఇప్పుడు? మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చి 2 గంటలు అయిపోయింది. ట్రైన్ మిస్ అయిపోయింది. ఇంకో ట్రైన్కి వెళ్తాం మేము. అంటే ట్రైన్స్ టైంకి ట్రైన్స్ వస్తున్నాయా, లేకపోతే ట్రైన్ కానీ మిస్ అయిందంట? వస్తున్నాయి, ట్రైన్కి వస్తున్నాయి. రైట్. చాలామంది కూడా సొంత ఊళ్ళకు వెళ్లేందుకు కూడా వారి కుటుంబ సభ్యులతో విశాఖ రైల్వే స్టేషన్లో గంటల తరబడి కూడా వేచి చూస్తున్న పరిస్థితి. అయితే ట్రైన్స్ అన్నీ కూడా ఖాళీ లేకపోవడంతో, అలాగే ఎక్కువ శాతం ప్రతి ఒక్కరు కూడా ట్రైన్స్ మీద ఆధారపడడం కారణంగా కూడా విశాఖ రైల్వే స్టేషన్ అంతా కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి. మనతో పాటు మరికొంతమంది కూడా ప్రయాణికులు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు? మేము విశాఖపట్నం నుంచి వచ్చామండి. ఎవరు వెళ్తున్నారు? నౌపడ వెళ్తున్నాం. రిజర్వేషన్ చేయించుకున్నారు మేడం, లేకపోతే జనరల్గా వెళ్తున్నారు? క్యాన్సిల్ అయిపోయింది. 2:15 రావాల్సిన బండి ఇప్పుడు 3:30 అయిపోతుంది, ఇంకా రాలేదు. అంటే మీరు ప్యాసింజర్కి వెళ్తున్నారా, లేదంటే ఏదైనా ఎక్స్ప్రెస్కి వెళ్తున్నారా? ఇంటర్సిటీ 2:15 రావాలి, కానీ ఇంకా రాలేదు. అంటే ఒకవైపు చూసుకుంటే కోవిడ్ కూడా ప్రబలుతున్నటువంటి పరిస్థితి. ఈ కోవిడ్ని నియంత్రించేందుకు ప్రయాణికులు కూడా వారి యొక్క రక్షణ చర్యల్లో భాగంగా మాస్కులు అయితే పెట్టుకొని వస్తున్నారు. మేడం గారు చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మేము పలాస వెళ్తున్నాం సార్. మేడం, ఎన్ని గంటలకు వచ్చారండి స్టేషన్? ఇక్కడికా నేను 2:30కి వచ్చాను. మరి ట్రైన్స్ ఏమైనా వచ్చాయండి టైంకి? రాలేదు. అంటే నేను యాక్చువల్గా విశాఖపట్నం నుంచి రావాలి, కానీ ఏమిటంటే సింహాచలం నుంచి విశాఖపట్నం ట్రైన్కి వెళ్తున్నాను. మళ్ళీ విశాఖపట్నం నుంచి పలాస ట్రైన్కి వెళ్తున్నాను. కారణం ఏంటి అసలు? మీరు విశాఖపట్నం నుంచి రావాలి, కానీ సింహాచలం నుంచి ట్రైన్కి వెళ్ళి సీట్స్ దొరక్క, లేకపోతే ఖాళీ లేకుండా? సీట్స్ అవైలబుల్ లేక అంతే. అంటే ఎప్పుడు కూడా మనం రైల్వే ప్రయాణం చేస్తుంటారమ్మా, బస్సులో ప్రయాణం చేస్తుంటాం? రైల్వే. ఎలా ఉంది గతంలో కంటే ఈ ఏడాది ఎలా ఉంది రైలు ప్రయాణం? ఇప్పుడు కొంచెం ఫుల్గా రష్గా ఉంది. రైట్. చాలామంది కూడా రైలు ప్రయాణాలు ఖాళీ లేక ఇప్పుడు సింహాచలం స్టేషన్కి వచ్చి, సింహాచలం స్టేషన్ నుంచి విశాఖ స్టేషన్కి వెళ్ళి, విశాఖ నుంచి మరలా వారు వెళ్ళేటటువంటి గమ్యానికి అయితే చేరుకోవడం జరుగుతుంది. మనం చూసుకుంటే ఇటు ప్లాట్ఫామ్స్ అంతా కూడా ఒకసారిగా జనాలతో, ప్రయాణికులతో ఒకసారిగా ఫుల్ అయిపోయిన పరిస్థితి. చూసుకుంటే మొత్తం ప్రయాణికులంతా కూడా ఈ ప్రాంతంలో కనిపిస్తున్నారు. ఇప్పటికీ వారి కోసం, వారు వెళ్లాల్సిన ట్రైన్ కోసం అయితే వేచి చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ట్రైన్స్ సమయపాలన రాకపోవడం, అలాగే ఇటీవల కొన్ని ట్రైన్లు కూడా రద్దు చేయడం కారణంగానే ప్రయాణికులంతా కూడా వేచి చూసుకోవాల్సిన పరిస్థితి. అయితే వారు రిజర్వేషన్ చేసుకున్నప్పటికీ చాలా వరకు రిజర్వేషన్లో జనరల్ బోగి తరహాలో కనిపిస్తున్నాయంటూ కూడా ప్రయాణికులంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి. ఇది ఏదేమైనప్పటికీ ఇటు పండగ సంక్రాంతి శోభ సంతరించుకున్నట్లుగా చూసుకోవచ్చు. మరో ప్రయాణికుడు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి కూడా వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుందాం. రైలు యాత్రికులు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఇక్కడ నుంచి పలాస వెళ్తానండి. పలాస వెళ్తాను ఇప్పుడు. అంటే ఎక్కువ శాతం ట్రైన్స్లో మీరు ట్రావెల్ చేస్తుంటారా, లేదా బస్సులో కూడా ట్రావెల్ చేస్తుంటారా? ఎక్కువ శాతం ట్రైన్ చేస్తాను. ఎలా ఉందండి రద్దీ ఎలా ఉంది? అంతే గతంతో చూసుకుంటే ఈ ఏడాది రద్దీ ఎలా ఉంది? మీరు రిజర్వేషన్ చేశారా, జనరల్?
రద్దీ బాగానే చాలా ఎక్కువ ఉందండి. నేను యాక్చువల్గా అయితే ముంబైలో ఉంటాను. కోనార్క్ ఎప్పుడు చేసినా ఇప్పుడు కన్ఫర్మ్ అవుతుంది, చాలా ఎక్కువ రద్దీ. రిజర్వేషన్ మరి ఒక 2-3 మంత్స్ ముందలు చేసుకున్నా సరే ఇంక వెయిటింగే ఉంటుంది. అలా సార్ మీరు చెప్పండి, ఎక్కడికి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు? మేము సోంపేట వెళ్తాము. సోంపేట వెళ్ళాలి. యాక్చువల్లీ మాకు టికెట్స్ దొరకవు అనేసి ఇక్కడ నుంచి వైజాగ్ వరకు టికెట్ తీసుకొని మళ్ళీ వైజాగ్ నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకుని సోంపేట వెళ్తున్నాం. ఎన్ని గంటలకు వచ్చారు ఈ స్టేషన్కి? మేము స్టేషన్కి అయితే 2 o'clock వచ్చాం. 2 o'clock నుంచి వచ్చాం. అసలు మినిమం కూడా ఖాళీ లేదు. ట్రైన్స్ అయితే అసలు అడుగు పెడదామన్నా ఫుల్ రష్గా ఉంది. మేము అక్కడ నుంచి ఎలాగో సీట్స్ దొరకవు అనేసి మాకు అక్కడ దగ్గర అవుతుంది మెయిన్ స్టేషన్. బట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మెయిన్ స్టేషన్ వరకు ఒక టికెట్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్ టికెట్ తీసుకుని వెళ్తున్నాం. దట్ సీట్స్ సీజన్ కదా, సో అది అంటే ఎప్పుడు సీజన్లో కూడా ఈ విధంగానే ఉంటుంది. అయితే ఈ ఏడాది ట్రైన్స్ పెంచారని చెప్తున్నారు, స్పెషల్ ట్రైన్స్ వేశారు అంటున్నారు. ఈరోజు అలాగే ఉంది వేసారు, బట్ ఫ్లోటింగ్ అయితే అలాగే ఉంది, ఏమీ లేదు. ఇప్పటికే చూసుకుంటే దాదాపుగా ట్రైన్స్ స్పెషల్ ట్రైన్స్ వేసినప్పటికీ కూడా రద్దీ ప్రభావం అయితే తగ్గుముఖం కనిపించినట్టు కూడా చెప్తుంది. అయితే ఈ 2 రోజుల నుంచి కూడా పాఠశాలలకు సెలవులు ఇవ్వడం, అలా కళాశాలకు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారే సెలవు ఇవ్వడంతో అటు తెలంగాణ నుంచి వచ్చేవాళ్ళు, అలాగే ఇటు విశాఖ నుంచి కూడా ప్రయాణం చేసే ప్రయాణికులంతా కూడా ఇటు శ్రీకాకుళం, విజయనగరం, ఇచ్చాపురం ఈ ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు, అలాగే రాజమండ్రి ప్రాంతానికి వెళ్ళే ప్రయాణికులంతా కూడా ట్రైన్స్ అన్నీ కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి. మరికొద్ది సేపట్లో 2వ నెంబర్ ప్లాట్ఫామ్కి ట్రైన్ వస్తుందంటూ కూడా వారైతే అనౌన్స్మెంట్ చేస్తున్న పరిస్థితి. మరికొంతమంది కూడా ప్రయాణికులు మనతో పాటు ఉన్నారు. వారు చాలాసేపు నుంచి కూడా ట్రైన్స్ కోసం అయితే వేచి చూస్తున్న పరిస్థితి. సార్ చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? మేము శ్రీకాకుళం వెళ్తున్నాం. ఎన్ని గంటలకు వచ్చారు సార్? మేము గంట క్రితం వచ్చామండి. ఇప్పుడు ఇంటర్సిటీ వస్తుందని వెయిట్ చేస్తున్నాం. అంటే సమయపాలనకి టైంకి ట్రైన్ వస్తుందంటారా? ఇదే ఇప్పుడు రైల్వే అధికారులకు వెళ్తే వెళ్ళిన ట్రైన్ వస్తుందో లేదో, లేట్ అయితే వాటి నుంచి వేరే ట్రైన్ పంపిస్తారు, వెయిట్ చేయండి అని అంటున్నారు. అంతేనా? గతంలోనే ఎప్పుడైనా సరే ఇటువంటి అనుభవాన్ని మీరు ఎదుర్కొన్నారా? ఎప్పుడు సంక్రాంతి ఇవి వచ్చినా సరే మాకు ఇదే ప్రాబ్లం అండి. మా సొంత ఊర్లో వెళ్ళాలంటే ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తాం. దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎటువంటి ఏర్పాట్లు చేయాలంట? ఇంకొక ట్రైన్స్ కొద్దిగా ఎక్కువగా పెడితే మాకు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి అనుకున్నాం. సంక్రాంతి అంటే ఇటువంటి సంక్రాంతి, దసరా ఇటువంటి పండుగల నేపథ్యంలో ప్రత్యేక ట్రైన్స్తో మరికొద్దిగా ఏర్పాటు చేస్తే ప్రయాణికులకి వెసులుబాటులో ఉంటుందంటూ కూడా ప్రయాణికులంతా కోరుతున్నారు. అయితే ఇటు రైల్వే అధికారులు కూడా దీనిపైన దృష్టి సారించాలి. ఎక్కువ శాతం ఈ ప్రాంతం నుంచే సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసే ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకున్నప్పటికీ రిజర్వేషన్స్ కౌంటర్ అనే రిజర్వేషన్స్కి సంబంధించినటువంటి బోగీలన్నీ కూడా జనరల్ బోగీలు కల్పిస్తున్నట్టు కూడా ప్రయాణికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఇటు రైల్వే అధికారులు ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ గోవింద్తో చందు, 4 State TV, విశాఖపట్నం.